వారికి చెప్పండి కూడా అందరి కళలలో నీడలో బయటికి వస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ బార్డర్ ఇలా కూడా బడంపేట సాయిబాబా యాభై శక్తి పీఠాలందరికీ యావత్ మొత్తం జ్యోతిర్లింగాలు శక్తి పీఠాలు అవతలకి వస్తున్నా మెల్ల 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 మెల్లగా నేను భూమి మెట్లతో తాండలు పెరిగినట్టు అత్తా కూడా ఇక్కడక్కడ రెండు తప్పలు పెడుతున్నా అది గోప్యం గోప్యం ఎవరికి అర్థం కాదు ఇల్లు మన కన్నం కూడా పిల్లలు వింటుంటా ఎందుకంటే గోప్యాది గోప్యం రహస్యాది రహస్యం మంచి ఎప్పుడు నిండుకుండా తింటది సగం కూడా తింటుంది అందరు కూడా ఇలా ఏమంటున్నా ప్రీ మహంకాళి గుడి కాడ ఏమంటున్నా మహంకాళి లక్ష్యం మహంకాళి కాడ ఉజ్జయిని మహంకాళి ఏమంటుంది ఇలా ఏమంటుందా స్వర్ణాలతో ఏమంటుంది ఏం కాదు బంగారు బోనాలు ఎక్కితే ఏలాగని తప్పులు చేసినా ఏం కాదు అన్ని మాపు ఎట్లయితే కూడా ఏమనాలి కన్న తల్లి వచ్చినప్పుడు ఏమనాలి బిడ్డ ఇది తప్పుడా సూచి సుమా జాగ్రత్త రోజులు బాగాలేడు అని చెప్పాలి సకాలంలో వర్షాలు పడతాయి తిరుగుడు తాగరాన్ని చేస్తున్నాడు ఇట్లా కూడా నేను అందు గురించి ఎల్లమ్మ మైసమ్మ పోషములకు ఒక్కో రెండు మీదకి వస్తున్నా కానీ ఎవరు నమ్ముతున్నారు కూడా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు కూడా ప్రతి ఒక్కరు ఏమంటున్నా ఎల్లమ్మ మైసమ్మ పోషం ఉండరు ధనానికి లొంగిరు డబ్బుకు లొంగిరు దాసం అవుతారు అది కాదు కూడా ధర్మం ఏమంటుంది అందరు పే మీదకి వస్తున్నా ఊరు పొద్దున్న కూడా పోషమ్మనై మైసమ్మనై 108 శక్తి పీఠాల జ్యోతిర్లింగనై వీరమ్మలై ఊరూరుకు ఒక గుడి ఉంటుంది కూడా వీరమ్మలు ఆంజనేయ స్వామి లేని గుడి లేదు ఆంజనేయ స్వామి లేని పోషమ్మ లేని గుడి లేదు బొడ్రాయి లేని ఊరులో శివలింగం అందు గురించి కూడా వీళ్ళందరూ ఇంట్లో కూడా ఇలా పడంపేట ధరణి పడంపేట కూడా ప్రతి ఒక్కరు అర్థం చేస్తుంటా దేని గురించి తెలిసిన ఇలా యావత్తు ప్రపంచం అంతా కదిలే రోజులు వస్తున్నా ఇది మక్కు శుభం 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 పేరు పేరు అందరూ అర్తేజ కామేజ మోక్షేజ నాటి తిరామని ఏ రకంగా అయితే యావత్తు ప్రపంచం ముత్తైదు ఏ రకంగా కన్యలు ముత్తైదు కూడా అందు గురించి తల వచ్చి మాంగళ్య బలం మీద సంతాన భాగ్యాన్ని కలిగితున్నా అట్లాంటి ప్రపంచం అంతా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఊరూర గ్రామ గ్రామంలో కూడా ధన కనకరాలు పదం చేయడం కూడా బాగా ఇచ్చేయడం కూడా ఊరూర కచేరీ పెట్టడం కూడా రాత్రి పగలు బదలు చేసి మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోండి కూడా ఇలా ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు మంచి క్రమశిక్షణ బుద్ధి జ్ఞానాన్ని ధనకరంగా బిడ్డ జ్ఞాపకం కూడా బిడ్డ బాబు కుంభం పోతుంటా साइड से जाकर पड़ेगा इस साइड इधर से जाओ अंदर కూడా నేను అనేది ఒకటి మీరు ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మ కృత యుగే త్రేత యుగే ద్వాపర యుగే కలియుగంలో ఏం చెప్తున్నా కూడా యుగ నవీన్ ఓ పోదలు ధర్మం ఎక్కడుందో దైవం అక్కడే ఉంది కూడా మీరు ధనకనక రాతులతో తినతూ కూడా ఆరోగ్యాలు కాపాడుకుంటున్నా సనాతన ధర్మాన్ని మీరు కాపాడుతారో అప్పుడే మీకు యొక్క ధరణి నిలబడుతుంది సునామీలు కానీ భూకంపాలు కానీ ఇలా మేత రైతులు నేను వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం ఇది ఏది కూడా జూన్ లో నేను బయటకు వచ్చిన కూడా అదొకటి గుర్తుపట్టుకుని కూడా జ్యేష్ఠ మాసంలో ఏ రకంగా జ్యేష్ఠాదేవి అందు గురించి ఒక జ్యేష్ఠ మాసంలో నేను బయటకు అది మట్టు తప్పది 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 అది మట్టు శుభం 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 వీడియో మూడు పొందలు 33 కోట్ల దేవానికి అవుతారో ఇలా పూల వర్షం కురిపితే ప్రచండమైన రోజు కూడా ఏ రకంగా అయితే చైత్ర మాసము ఆషాఢ మాసము ఏ రకంగా అయితే కూడా కార్తీక మాసము ఏ రకంగా అయితే మాఘ మాసం ఈ 4 మాసాలు నాకు ప్రీతికరమైన కూడా ప్రతి నిమిషం ప్రీతికర ప్రతి క్షణం ప్రీతికరమైనదే ఒక వాయు మంత్రాలు ప్రపంచం అంతా అందరికీ శుభం 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 కూడా అందరికీ శుభం 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 కూడా అందు గురించి ధర్మాన్ని కాపాడితే మీ అందరూ నేనున్నా దైవత్వంలో ఈ యొక్క పక్క దృష్టిల సాక్షిగా వస్తున్నా సర్వే సుఖలో భవంతో సమస్తాలో అర్థం అర్థం ధ్వజస్తంభానికి అర్థం పక్క వస్తున్నా అందరికీ శుభం భోజనం కూడా
बाने करता लाइव सबको बाहर दो माँ शांति विवाद बात ఇంకా జరుగుతుంది కాదు శాంతి కాదు అంత అన్నీ చేస్తారు కాక చాలా మామూలు పూజ కాగా ఇది మామూలు పూజ కాదు ప్రపంచ శాంతి గురించి ఇది ప్రపంచ శాంతి గురించి ఇది మొత్తం ప్రపంచ శాంతి గురించి చెప్తే అర్థం కాదు చూస్తేనే అర్థమైంది ఇక్కడ కదా అందరు శాఖలు పెట్టడానికి గర్భగుడి నుండి బయటికి రండి ఇప్పుడు అందరు దేవాలయం మీరు అందరు శాఖలు పెట్టండి दे बेटा तीनों क्या पता बांधी दे गंदा में
నవీనన్నా అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటా ఈ యొక్క ధర్మ రక్షణకైతే నేను సాత్విక పనులే స్వీకరించి ఇంత పెద్ద నాలుక పెట్టుకుని కలవకుర్తి వెళ్ళిన కుట్రాగ్రంలో ఆంజనేయ స్వామికి నాలుకలే ఉన్నాయి, కళావతికి నాలుకనే ఉంది, కుమారస్వామికి నాలుకనే ఉంది, అయ్యప్ప స్వామికి నాలుకనే ఉంది, విఘ్నేశ్వర స్వామికి నాలుకనే ఉంది. నవదుర్గనై ఏ రకంగా నవగ్రహాల చేత కష్టపడతా మంచి గుర్తుపెట్టు కూడా మంచి భక్తుని కష్టాలు అబ్బాయి కూడా కష్టం చేతనే ఏ రకంగా అయితే ప్రయోజకుడు కావాలంటే కష్టాలు అనుభవించాలి. తర్వాతనే ఉత్తీర్ణుడై వారి యోగక్షేమాన్ని ప్రపంచ యోగక్షేమాన్ని కోరుకుంటా. లేకుంటే అల్పుడు ఎప్పుడు పలుపు ఆడంబర జ్ఞానాలు సభ్యులు పంపు సభ్యులుగా అవుతుంది. అందు గురించి నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కరు కష్టపడింది కూడా ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో వాళ్ళు దైవానికి చేస్తారు. ఎవరైతే సుఖాన్ని నమ్మరో వాళ్ళు ఎవరి చరిత్రలు ఇప్పుడు పేరుకలేదు. బాగా గుర్తుపెట్టుకున్నా ఈ కలియుగం ఏ రకంగా కూడా అందరికీ ఏ రకంగా అయితే కలియుగము ఉంటుందా ఊడుతుందా అనేటట్టు కూడా అందరికీ కష్టాలు తప్ప కూడా బాగా ఆలోచించండా. మీరు ఎప్పుడైతే మంచి పోతారో కష్టాలు వస్తాయి, మీరు ఎంత చెడిపోతారో అంత ప్రయోజనం కాదు. కష్టాన్ని నమ్మని కూడా తల్లి 9 మాసాలు మోసమే ఒక బిడ్డకి జన్మనిస్తారు కూడా ఎన్ని పుట్టినప్పుడు అనుభవిస్తారు కూడా. కన్నప్ప ఏ రకంగా అయితే నెల తప్పినప్పటి ఎవరికి కూడా 9 మాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలంటే ఎన్ని కష్టాలు కూడా మీరు యోగ్యులు కావాలిగా. ఒక నక్షత్రంలా కావాలంటే ధ్రువుడు ఏ రకంగా చరిత్రకి కూడా ఒంటి కాలు మీద తపస్సు చేసి ఈ రకంగా ఎట్లా ఇట్లా తపస్సు చేసిందా. అందు గురించి ఒంటి కాలు మీద ధర్మం నడుస్తుంది. బాగా గుర్తుపెట్టుకొని జంబు ప్రథమ పాదే కాదు, ఏ రకంగా 3 పాదాలు పూర్తయిపోయినాయి. 3 పాదాలు పూర్తయిపోయిన ఒక పాదం మీదనే ధర్మం ఎలా ఉందా. మీరు బాగా పూజ చేయండి. ఇంటింటికి ఓత్రి అని రేపు అనే అతిశక్తి నేను వచ్చినప్పుడా అది మట్టు గుర్తుపెట్టుకుండా ఎదురు జరుగుడా ఒకటి గుర్తుపెట్టుకున్నా ఎదురు జరుగుడా. నేను ఏ రకంగా అయితే ఈ యొక్క ధర్మ సుదర్శన చక్రాన్ని ఏ రకంగా అయితే కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందో ఈ యొక్క ధర్మ బుధాన్ని ఖడ్గాన్ని ఈ రకంగా పెట్టుకున్నప్పుడు అందరూ అనుకుంటున్నారు ధనం దొరికితే అమ్మవారు ధనం దొరికితే 10 మందికి అందరికీ ఏం చెప్తా, నేను జ్యేష్ఠాదేవి రూపంలో దరిద్ర దేవతం రాలే. నేను ఆది అంతానికి ఇల్లు ఇచ్చిన అందించి ఈ యొక్క కార్యక్రమాలు ఏ రకంగా ధర్మాన్ని జయించి ఆదిశక్తిని వచ్చిన కూడా ఇంట్లో కూడా రఘునాథ్ మీకు నేను కూడా నా కొడుకు అంటూ ముట్టు ఏలేదు అందు గురించి దీనిలో నిలబడ్డా రఘునాథ్ కూడా దీని మీద నిలబడ్డాను అంటూ ముందు మీకు ఏది నా కొడుకు పంచాయతీ కూడా ఇలా గంగా దత్తనే కన్న తండ్రి దత్తనే 11 రోజులు బయటకుంటా. అప్పటి వరకు నా కొడుకు అది మంచి గుర్తులేదు కూడా. ఎవరు ఏమన్నా ఇది లోక కళ్యాణం గురించి చేస్తున్నది నీ ఇంటికి కాదు, వాని ఇంటికి కాదు, వాని ఇంటికి కాదు, యావత్తు ప్రపంచానికి మీరు శక్తి పీఠాలు ఏ రకంగా అయితే ఇదే 2018 ఆదివారం అమావాస్య ఏ రకంగా అయితే కొత్త సముద్రాలు ఏ రకంగా అయితే శ్రీలంకకు సీతాదేవి తీసుకు ఆంజనేయ స్వామి పోయాడు. ఆంజనేయ రూపంలో కూర్చున్న ఆంజనేయ రూపంలో పోయి ఏ రకంగా అయితే సోతే అమ్మ మంచి ఏడికి వచ్చి కూర్చున్నప్పుడు భయంకర అందరికి కూడా సోతే అమ్మ బయట సోతే అమ్మ ప్రయాగరాజులో త్రివేణి సంఘంలో ఆయన తీసుకొచ్చుకుని కూడా బయట అమ్మ అయోధ్యలో కూర్చున్నాడు. ఇప్పుడు కూడా కూర్చున్నా ఆంజనేయ చిరంజీవి ఏ రకంగా అయితే ధైర్యమ్మ నైమిషారంలో కానీ చేరని కాకి చూడని అది నాటి నైమిషారంలో చక్ర
తీర్థములో గల గోమతి నదిలో గల అక్కడ ఉన్న అట్లాంటి ఇతర హనుమంతుల రూపంలో కొలిచిన వానాకాలం చలికాలం అదొక్కటి గుర్తు లక్షణాలు నిమిషాలు కొంచెం అందరికీ శుభం శుభం శుభం. వచ్చిన వాళ్ళకు అంటే కూడా రాజకీయ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కాలిన నామాన్ని చెప్పని మీరు ఆనందంగా చిన్నపిల్లలకి గంతులు వేసుకుంటూ ఆటలాడుకుంటూ మీ ఇంటికి పంపుదంతా కూడా శుభం శుభం శుభం. ఫ్యాన్ మారబడతారు
జ్యోతినై కొట్రాయి ఈ యొక్క ఆ చైత్ర శుద్ధ అమావాస్య ఏ రకంగా గౌరవ అమావాస్య ఈ యొక్క ఆదివారం నాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు 2018 వచ్చిందండి. ఈ రోజు కూడా ఎవరైతే కలిసారు నైవేద్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు కాలు కలిగిస్తారు, ఇంటికి రమ్మని కూర్చోమంటారు, కొత్త శుభాలు అడుగుతారు. ఆ రకంగా కలిసం కూడా కలిస నైవేద్యంతో కూడా ఏ రకంగా అయితే పూర్ణాతి పూర్ణకాంశం నా యొక్క బాధలకు అభిషేకాలు చేస్తున్నాడు కూడా దారికెళ్ళడం అభిషేకాలు చేస్తున్నాడు. నవధాన్యాలను లేచి కూడా ఎవరు ఇంతకు ముందు 200 గజాలలో నవధాన్యాలు ఎత్తిన మధ్య దోషాలు తొలుగుతున్నామా కాపాడమ్మా జీవించమా అమ్మాలోకైక మాట గత జన్మ కర్మ వల్ల తెలుసో తెలియక ఎన్నో కష్టాలను దొరుకుతున్నామన్నా అమ్మ కుల మత వర్గ అనే భేదాలలో పుట్టి ఏ రకంగా అయితే మందర ప్రవర్తనాన్ని ఏ రకంగా అయితే వాసికి సర్వం చేత క్షీర సముద్రాన్ని చిలికినట్టు ఈ యొక్క భార్య భర్తలు పిల్లలని సంసారంలో పడి చిరేకైతే నలిగిపోతున్నామమ్మా. ఈ యొక్క సంసార బంధం నుండి విముక్తి అవుతుంది అంటే భక్త సుఖారం, భక్త కన్నప్ప, భక్త సిరియాల సతీ సత్యం కూడా అట్లా అడగని కూడా అయ్యప్ప ఏ రకంగా కూడా పులి వాహనం ఎక్కి ఏ రకంగా అయితే కుమారస్వామి తారక ఏ రకంగా అయితే ఎవరి నమ్మి కూడా ఎవరి నమ్మడానికి పట్టింది కూడా సుబ్రహ్మణ్య స్వామి పట్టుకుంటాడని పక్కన తారకాసురునేనా ఎంతో మంది రాక్షసులు కూడా కథకు కళ్ళలో ముంతకు చెబుల్లో ఎన్నో కథలు ఉన్నాయి కూడా మీ తాత గుర్తురా ఇలాంటి ఫోటోలు ఉన్నాయి కూడా ఏది అందు గురించో పూర్ణ కుంభ కష్టపడరు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు పురాణాలు అంటారు, పురాణాలు తీసుకుపోతారు. పెద్దయితే కూడా ఓ సత్తరాంతం కానీ ఏ వ్రతం కానీ కష్టం పెడతారు, ఏ వ్రతం కానీ కుంభనైవేద్యం అంటారు, ఏ వ్రతం కూడా పూర్ణ కుంభ కష్టం పెడతారు. అందు గురించి పూర్ణ కుంభ కష్టంతో మహాజాగరణ కార్యక్రమం చేయకుండా యావత్తు ప్రపంచాన్ని జాగరణ చేయకుండా జాగ్రత్త 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 బిడ. ఏ పులి అడుగులో పోటీ ఏ రకంగా అయితే కత్తి పీడించి ఏ రకంగా అయితే వెంటాడి తింటుందో ఆ రకంగా వేటాడుతుందో ఆ రకంగా కూడా ప్రపంచాన్నంతా పంచభూతాలు మీరంతా ఖచ్చితం చేసి కూడా పంచభూతాలని అమ్మ అంటే ఏ రోగాలు రాగడంతో కూడా మానవుడని అహంకారం చేత అంతా మేమే 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 అని పిల్లలు ఏ రకంగా పాల్గొని కవర్లుగా మీ చేతులతో మీరు కూర్చున్నట్టుమని మీ మొత్తని దేవుడు మీ ఇంట్లో మనవే ఏ దేవుడే కరోనావచ్చుడు కంట మసీదులు లాకు గుళ్ళు లాకు అన్ని గుళ్ళు గోపురాలన్నీ లాగైపోయినాయి కదా. అందు గురించే ప్రాణ సాధన లాగానే రాబోయే రోజులు బాగా కాపాడుతుంటున్నా. అమ్మ కాపాడుతుంది, ఒకసారి అబద్ధమంతా వస్తుందా, రెండోసారి అబద్ధమంతా వస్తుందా. పాలలో 1 లీటర్ వస్తే ఓకే, 2 లీటర్లు వస్తే ఓకే, 3 లీటర్లు వస్తే ఓకే, 100 లీటర్లు వస్తే అంత ఏం చేయాలి? మీరు అట్లా కష్టం మొత్తం కష్టం. ఇప్పుడు నేను ఏం చేయాలి? కష్టం మొత్తం ఏం చేశారు? ఇప్పుడు నేను ఏం చేయాలి? అందుకు చెప్తే మీరు ఏం చేయదు, ఓంకారం చేయాలి. మీ పిల్లల్ని సదా క్రమశిక్షణలో పెట్టి ఐరాలు కడతని ఏ బాంబులు ఏం చేయాలి, ఏమేం చేయాలి, మీరు ఏం చేయాలి? నిత్య కళ్యాణం ఉదయమే బ్రహ్మముహూర్తం 5 గంటలకు ఇవ్వండి కూడా. మీ పిల్లల్ని లేపండి, మీరు కాలకృత్యాలు తీసుకొని సహాయం చేయకుండా సరే తన మీద నీళ్ళు కలుపుకొని ఓంకారం చేయండి కూడా. ఓంకార నాథాన్ని నామూల మంత్రాన్ని ఓం మంత్ర ఏ శివపంచాక్షరి మంత్రం, ఏ మంత్రాన్ని అక్షరాల మంత్రం ఏ మంత్రం దగ్గర చాలు కూడా మీరు మోక్షానికి చేస్తే కూడా ఇది మానవ జన్మ దుర్లభ. ఎన్నెన్నో జన్మల పుణ్యం ఈ మానవ జన్మమురా మళ్ళీ వచ్చునని నమ్మకమా. మీరు అనుకుంటున్న ఈ భార్య పిల్లలు మిద్దే గిద్దే ఇల్లు బండ్లు కార్లు ఇవన్నీ మీరు రామనాథుడి భోగ నాటకం కూడా మాయ. ఈ యొక్క మాయల నుండి బయటికి తల్లి గర్భం నుండి మాయలకెళ్ళి మీరు యోని మార్గంలో బయటికి ఎట్లా వచ్చిందో ఈ యొక్క యోని మార్గంలోకి బయటకు వచ్చంటే ఈ యొక్క కలిపాలకెళ్ళి మీరు బయటికి రండి. కలి ఏమంటుంది? ఎవరు ఎక్కువ అబద్ధాలు అంటే వాళ్ళని చేస్తా అంటుంది, ఎవరు ధర్మం మాట్లాడితే నువ్వు అంటుంది. కానీ మీరు అబద్ధం మాట్లాడి చూస్తారు. మంచి కార్యక్రమం గురించి అబద్ధం నేను ఇచ్చే ధర్మ సందేశం ఇదే. కన్న తల్లిని మీ అందరి కాపాడుతా, మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తా, మీరందరినీ ఇచ్చేస్తా, మీరందరినీ కాపాడుతుందా. నేను చెప్పేదే ఈ యొక్క పూర్ణ కుంభ కలిసం లోక కళ్యాణం గురించి జరుగుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చిన రాకుండా అందరికీ నేను చూసుకున్నా. మీరు ఎంత నన్ను దూరం వెళ్ళినా మీ అందరి మరి ఆ పులమని ఎట్లేసి కుంభం చుట్టూ అట్లా మిమ్మల్ని అందరూ నేను అల్లుకుంటా. కానీ కొడ్రాయి పూజలు లేవు ఇప్పుడు, అన్ని కొడ్రాయి పూజలు పోయినాయి. పూర్ణాల మొత్తం ఇప్పుడు కావో పియో మసకరో క్యాబ్రే డాన్స్ ఒక్కరి సరిగా నా నోరు నేనేం బయటకు పెట్టా మీకు అన్ని తెలిసినట్ట. అందు గురించే కూడా ఈ యొక్క ఊరు పొందలో కొడ్రాయిలో కొడ్ర పని అందు గురించే ఈ యొక్క సాత్విక వల్లతో దినపోతు బదులు తీసుకుంటున్నా బిడ్డ. అది ఒక్కటి గుర్తుపెట్టు కూడా. నా ధర్మాన్ని నా కొడుకులు ఎంచుకున్నా.
గంగాది కళావతికి రఘునాథ్కి అక్కజల్లకి అన్నదమ్ములకి అందరికీ చుట్టాల కూరలకి నర్సింగ్ చచ్చిపోయాడు, అప్లాస్ చచ్చిపోయాడు, నరసింహరావు చచ్చిపోయాడు. ఇది మీరు కిరాయిలో పోయి మీ ఇల్లు ఎట్లా అంటారు అట్లాంటి కిరాయి తీసుకున్న ఈ శరీరాలని నేను ఆటలు ఆడుతున్నా, పాటలు పాడుతున్నా, అప్పుడే ముసలి లెక్క నడిపిస్తా, అప్పుడే వయసు లెక్క నడిపిస్తా, అప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటా. అది మనకు శుభంగా. అందరికి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ ఇలా పోలీస్ సిబ్బందికి వచ్చినప్పుడు పోలీస్ సిబ్బంది అందరికి కూడా ఇలా మైకులు కానీ వంటలు కానీ పైసలు ఇచ్చిన వాళ్ళకు 11 రూపాయలకి 1100 కానీ 10,000 50,000 సార్ ఎవరి సోమ దగ్గర వాళ్ళందరికీ శుభం కూడా. నేను శాంతి ఎక్కినప్పుడు నాకు పూర్ణ కుంభ కష్టాలు పడి నాకు శాంతి కోపం వస్తే ఏం చేయాలి, మీరు నిండా పిల్లలకి ఏం చేయాలి, నిండు బిందెలకి నీరు పోయాలి. నాకు కూడా నిండు బిందెలతో నీరు పోసి నేను శాంతి చేసేప్పుడు నేను వచ్చిన పని పూర్తవుతుంది. వచ్చే సంవత్సరం 18వ సంవత్సరం ఎక్కుతున్నా, మేజర్ అవుతున్నా, గుర్తు పెట్టుకోదా ఇది విశ్వావసునామ సంవత్సరం. ఏమిరా షట్చక్ర కూటమి మొదలైపోయింది. ఇది ఎవరు చెప్తే అయినాయి పంచభూతాలు, ఇప్పుడు మీరు చెప్తే అయినాయి పంచభూతాలు, రిమిట్ కంట్రోల్, ఆ కంట్రోల్, ఈ కంట్రోల్. ఇక వచ్చే సమాధానం పంచభూతాలు చెప్తాయి. నేను పంచభూతాల సాక్షిగా నేను ఆదిశక్తిని ఈ రకంగా ఎదుడా ఏమంటారు ఇలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇలా ఇక నేను అన్ని చెప్తానంటే మీకు అందరికి తెలిసిందే. శుభం ఏ రకంగా అయితే భారతదేశానికి సెల్యూట్ కొట్టాలి. ఎందుకు ఋషులు ఉమ్ములు పుంగలు రాందావాలు సంతులు సన్యాసులు అఘోరలా పెరుగుతారు పుట్టిన ధర్మ గడ్డ ఇది. అట్లాంటి ఖండంలో పుట్టిన మీరు భర్తఖండ అంటారు మానవులు కూడా. అందు గురించి ప్రతి ఒక్కరు మానవుడే, మహనీయుడు వాడే, గుణవంతుడు ధనవంతుడు గౌరవంతుడు వాడే, చివరికి భగవంతుడు అవుతాడు. అందు గురించి ప్రతి ఒక్కరు నేనే అహం బ్రహ్మాస్మి అంటున్నారు. జై శ్రీరామ్ అంటూ అన్నది చేస్తూనే ఉన్నారు. నేను ఎవరిని ఏమన్నా తెలుసుకోకుండా మీకు మీరు మార్పు తెచ్చుకుంటా. నేను అంతే, నేను సర్వేజనాసుకునో భవంతో సమస్త లోకానాం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఎండ పట్టకుండా పొద్దుండే మా భవాని అంటున్నామ్మా ఎండ వస్తే ఇక్కడ రోడ్డు చిన్న ఉంది, టెంట్ల మీద టెంట్లు అయితే ఎన్ని టెంట్లు అంటే అనుకో సరే కూడా ఇలా అంతా శుభం. ఓకే అనుకుంటా सब शांति పంచాయతీలు తీసుకురా ఇప్పుడు. అందరు ఎదురు జరుగు కూడా, అందరు ఎదురు జరుగు, ప్రతి ఎదురు జరుగు కూడా, అందరు బయటికి రారు. ఇది 5 లక్షల ఆస్తులు. మీరు అయ్యప్ప స్వామి కానీ, కుమారస్వామి కానీ, శివుడు కానీ,